ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్ టమాటా పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్. కూరగా నిల్వ పచ్చడి చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. అరకిలోకి కొంచెం తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. 400 గ్రామ్స్ టమాటాలు ఉన్నాయి. చింతపండు నిమ్మకాయ సదంత, జీలకర్ర 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ మెంతులు, ఎల్లిగడ్డ 1, జీలకర్ర మెంతులు వేపుకోవాలి. మంచిగా దూరగా వేపుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. జీలకర్ర వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు మొత్తం వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతాయి. జీలకర్ర ఆవాలు ఈ విధంగా కొంచెం వేపుకుంటే సరిపోతుంది. నేను కొంచెం తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది పావు కిలో, 1/2 కిలో టమాటాలు ఉన్నాయి కాబట్టి అంతే తీసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా వేపుకోండి. పక్క తీసి పెట్టుకోండి. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. చూడండి, ఫ్రై అయింది, మంచి వేగిపోయింది. పక్క తీసుకుంటున్నా. టమాటాలు కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. మంచి టమాటాలు చూసి తెచ్చుకోండి ఫ్రెండ్స్. అంత పండొద్దు, అంత పచ్చి కాదు, మామూలు మీడియంలో ఉన్న టమాటాలు తెచ్చి పచ్చడి వేసుకోండి, బాగుంటుంది. అంత దూరగా ఉండొద్దు, అంత పండు కూడా వేయద్దు. ఈ విధంగా తెచ్చుకోండి, వేసుకోండి పచ్చడి. ముక్కలు సన్నని ముక్కలు కోసుకున్నాను ఫ్రెండ్స్. నేను టమాటాలు వేసుకున్నాను. ఈ టమాటాలని చింతపండు దీంట్లో అన్ని నారాగిన తీసి గింజలు తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, తీసి పెట్టాను. దీంట్లోనే కొంచెం పసుపు, ఆయిల్ వేసుకుంటాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను, అడగంటకుండా మాడకుండా. 1/2 టీ స్పూన్ పసుపు. టమాటాలు మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కడిగి తుడుచుకొని వాటర్ లేకుండా కట్ చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ ఉండొద్దు ఫ్రెండ్స్. వాటర్ ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఏ పచ్చడి అయినా సరే ఫ్రెండ్స్, వాటర్ ఉండకుండా చూసి వేసుకోండి. ఈ విధంగా మంచిగా కడిగి 2 సార్లు కడిగాను ఫ్రెండ్స్. ఉప్పు వేసి కడిగి నేను తుడిచిపెట్టి ముక్కలు చేసుకున్నాను. ఈ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, టేస్టీగా. మా అమ్మమ్మ చేస్తుంది ఈ విధంగా. మా అమ్మమ్మ ఈ విధంగా చేయదు, కానీ ఎండబెట్టిన టమాటా పచ్చడి ముక్కలతోటి చేస్తుంది. మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తే నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తే చూపిస్తాను నేను ఎప్పుడన్నా ఒకసారి. చాలా దూరం నాకు తనకి. ఓకేనా ఫ్రెండ్స్. మా అమ్మమ్మ పచ్చళ్ళు బాగా పెడుతుంది. ఉసిరికాయ పచ్చడి, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి. ఉసిరికాయ టమాటా అయితే వేరే లెవెల్, మస్తు పెడుతుంది ఫ్రెండ్స్. చాలా ఇష్టం నాకు అమ్మమ్మ పెట్టే పచ్చళ్ళు. ఇది ఉడికే వరకు మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ మీతోటి. కొన్ని మాటలు షేర్ చేస్తున్నాను. కొన్ని మాటలు పెద్దవాళ్ళ చేస్తే ఉంటుంటాయి కదా ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నాను. ఓకేనా. నేను కువైట్కు పార్సల్ చికెన్ పచ్చడి 1 కిలో చికెన్ పచ్చడి కూడా పెట్టాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. చికెన్ మటన్ పచ్చడి పెట్టాను ఆర్డర్ మీద. చాలా బాగా పెడతాను ఫ్రెండ్స్ నేనైతే. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒకసారి ఆర్డర్ చేసుకొని కొంచెం 1/2 కిలో చేసి చూసుకోండి. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆర్డర్ ఎలా పెట్టాలంటే యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి నా పేరు కింద హాయ్ అని పెట్టాను ఫ్రెండ్స్, పచ్చడి కావాలని. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఐడి ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా పెడితే నేను ఆర్డర్ చేస్తాను. ఓకేనా. కొంచెం ఎల్లిగడ్డ కూడా వేసుకున్నాను, మంచిగా ఉడుకుతుంది. కొంచెమే 10 వేసాను, 10 వేసాను ఫ్రెండ్స్. ఇది దీంతో పాటు ఉడికితే మంచిగా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. హై పెడితే మాడిపోతుంది. మీడియం పెట్టి ఉడకనివ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. 5 నిమిషాలు ఉడకాలి మంచిగా. చూసారా ఫ్రెండ్స్, ఉడికిపోయింది. కొంచెం నూనె పైకి వస్తుంది, చూసారా, కనిపిస్తుందా. నేను మిక్సీకి వేస్తున్నాను. చల్లారిన తర్వాత నూనె పైకి వచ్చి చూసారా ఫ్రెండ్స్, కనిపిస్తుందా. బంద్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటాను. మిక్సీ వేయకుంటే మంచిగా ఉడకనివ్వండి, ఉడకాలి.
నేను మిక్సీ వేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం ఉడికితే సరిపోద్ది. చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, నూనె వేసుకోవాలి. వేసుకున్నాను ఫ్రెండ్స్, చల్లారనివ్వాలి మంచిగా. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. సరే, కడాయి వేడైంది, నూనె వేసుకుంటాను. పావు కిలో కన్నా కొంచెం తక్కువ 150 గ్రాముల నూనె వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను అరకిలోకి కొంచెం తక్కువ ఉన్నాయి టమాటాలు, అంతైతే సరిపోద్ది. ఓకేనా, నూనె వేసి చూపిస్తాను. పల్లి నూనె వాడుతున్నాను సార్, సాఫ్ట్వేర్ వాడతాను. పల్లి నూనె అయితే నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా పచ్చడి బాగుంటుంది. ఈ కప్పుతోటి కప్పు నూనె ఉంటుంది ఫ్రెండ్స్, ఈ కప్పు నిండుగా ఉంటుంది నూనె. జీలకర్ర ఆవాలు వేస్తున్నాను, ఎండుమిర్చి, పగుళ్ళు, శనగపప్పు ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేకుంటే స్కిప్ చేయండి. కరివేపాకు కూడా వేసుకోండి మీ ఇష్టం. కొన్ని వెల్లిపాయలు 4-5, ఒక 5-6 ఉంటాయి. పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి. జీలకర్ర ఆవాలు, మెంతులు పొడి మిక్సీ పట్టుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు మెంతులు పట్టిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్లిగడ్డ కూడా 4-10 వేసుకోండి. నేను కొంచెం ఎక్కువనే వాడుతున్నాను ఫ్రెండ్స్, వెల్లిగడ్డ గుండుగడ్డల కన్నా ఎక్కువ వాడుతున్నాను. దాదాపు 50 గ్రాములు అనుకోండి ఫ్రెండ్స్, 50-60 గ్రాములు ఎల్లిపాయ వేస్తున్నాను నేను మొత్తం కలిపి. దీంట్లోకి టమాటా వేసి మిక్సీ పట్టుకుంటున్నా. అరకప్పు కారం, అరకప్పు వేసుకున్న కారం. ఇప్పుడు పావు కప్పు ఉప్పు వేసుకుంటున్నాం. కలుపుకుంటే వేయించి మంచిగా మిక్సీ పట్టు వేసుకోండి ఫ్రెండ్స్. కల్లుప్పు అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్, వేసుకుంటున్నాను. నూనె వేసి వేగనిండి ఫ్రెండ్స్. వేగితే ఏమవుతుందంటే పచ్చిదనం ఏమన్నా ఉన్నా కానీ పోతుంది, మంచిగా స్టోర్ ఉంటుంది, ఒక నెల రోజులు మంచిగా ఉంటుంది. చూసుకొని ఇప్పుడు ఉప్పు కారం వేసుకోండి, సరిపోకుంటే ఒకవేళ కారం అయినా ఉప్పు అయినా. నాకైతే పర్ఫెక్ట్ సరిపోయినాయండి. నూనె పైకి నూనె ఎక్కువ కనిపిస్తుంది కానీ కొంచెం ఉడికినాక నూనె మొత్తం కలిసిపోతుంది ఫ్రెండ్. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడికిన తర్వాత బంద్ చేసుకోండి. వేడి వేడి అన్నం టమాటా పచ్చడి వేసుకుంటుంటే ఓ అదర ఎంత బాగుంటుందో. దీంట్లో పప్పు ఉన్నా కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. కాంబినేషన్ నెయ్యి, ఇంత పప్పు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా ఇలా. మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను ఆర్డర్ మీద చేసి పెడతాను. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. నూనె చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పైకి వచ్చిందో. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ రెసిపీ, సింపుల్ పచ్చడి, అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపకంగా. నచ్చిందా నచ్చలేదా? ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, కావాలంటే ఆర్డర్ పెట్టుకొని చేసి పెడతాను, చేసి పంపిస్తాను ఎవరికైనా కావాలంటే. ఓకేనా ఫ్రెండ్స్, మటన్, చికెన్ ఇలాంటి పచ్చళ్ళు. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్ ఉందో. వేడి వేడి అన్నం పచ్చడి. ఇక్కడ అన్నం అవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడు తినాలి. ఇది ఇంట్లోకి మాత్రమే చేసుకున్నాం మేము. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. టమాటా పచ్చడి అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి, ఉడకబెట్టుకొని టమాటాలు ఉడకబెట్టుకొని చేసుకున్న పచ్చడి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, మళ్ళీ సరి చేసుకొని దాదాపు అయితే లేవనుకుంటున్నాను నేను. ఒకవేళ ఏదైనా మర్చిపోయినా చెప్పండి, మర్చిపోలేదని అనుకుంటున్నాను నేను. ఓకేనా, ఓకే బాయ్ ఫ్రెండ్స్. కరివేపాకు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, నేనైతే స్కిప్ చేశాను.